మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, కనికరము గల దేవ, ఈరోజు మరి ఈ వర్తమానమును మీరు అనుగ్రహించండి. ఈ మాటల్లో నుండి మాకు నేర్పించాలనుకున్న సత్యాలని నేర్చుకోవడానికి మా హృదయాలు తెరవండి. వినే చెవి గ్రహించుకున్న హృదయం మాకు ఇవ్వండి. ప్రభువైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనాన్ని గురించి ఈవేళ మనం ఆలోచన చేద్దాం. ఈ వచనం గురించి ఆలోచన చేయాలి అంటే మనం 5వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి కూడా చదువుకుంటూ రావాలి. ఎందుకంటే 16వ వచనం వీటన్నిటికీ కూడా పునాదిగా కనపడుతుంది. మత్తయి సువార్త 5:16లో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మన వెలుగును ప్రకాశింపనివ్వాలి అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ వెలుతురు అనేది క్రియలతో పోల్చాడు. క్రియలే వెలుతురుగా కనపడుతుంది. ఇక్కడ ఆ క్రియలు సత్క్రియలుగా ఉండాలి. ఒక వ్యక్తి పనులు మంచి పనులు ఎప్పుడు ఉంటాయంటే ఆ వ్యక్తి మంచివాడైనా. వ్యక్తి చెడ్డవాడైతే అతడు చేసే పనులు చెడ్డగా ఉంటాయి, మంచివాడైతే అతడు చేసే పనులు మంచిగా ఉంటాయి. సత్క్రియలు అంటే సరైనటువంటి క్రియలు, సత్ప్రవర్తన కలిగిన క్రియలు, లేక సరైనటువంటి సంబంధాలు కలిగి ఉండగలిగిన క్రియలు, ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి? ఒక వ్యక్తి జీవితం మారినప్పుడే. మారు మనసు లేదనుకోండి, పనులు బాగోవు. మారు మనసు బాగుంటే చేసే పనులు కూడా బాగుంటాయి. దేవుని ఆత్మతో నింపబడితే మన జీవితం ఎలా ఉంటుందో గలతీ పత్రిక 5:22 చెప్తుంది. ఆత్మఫలమేమనగా, ఆత్మఫలం ఏంటో మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. అంటే దేవుని ఆత్మ మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన ఈ గుణగణాలను ఫలింపచేస్తాడు, అంటే పుట్టిస్తాడు. ఆ ఫలాల్ని బయటకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనము శరీర సంబంధులంగా ఉంటాం కనుక శరీరంలో నుంచి ఏమొస్తాయో, శరీరం ఎటువంటి కాయలు కాస్తుంది, శరీరం ఎటువంటి ఫలాలు ఫలిస్తుంది అనేది 19వ వచనంలో చెప్తాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అంటే పరలోక రాజ్యం వెళ్ళే వ్యక్తికి ఈ గుణ లక్షణాలు అసలు ఉండటానికి వీలేదు. యేసు ప్రభు వారు పరలోక రాజ్య సంబంధాలకు ఉండే గుణ లక్షణాల గురించే మాట్లాడుతూ వస్తాడు 5వ అధ్యాయంలో. పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఆత్మలో దీనులైన వారు. పరలోక రాజ్యము వారిది. ఆ పరలోక రాజ్య సంబంధులు ఎలా ఉంటారు అనే గుణ లక్షణాలని 5వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు లేక 12వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తారు. అయితే ఈ గుణ లక్షణాలను కలిగి ఉండాలి. అప్పుడే మనుషుల ముందు మన జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి. ఈ గుణ లక్షణాలు లేనప్పుడు మన జీవితాలు వెలుగుమయంగా ఉండవు, చీకటిమయంగా ఉంటాయి. ఈ గుణ లక్షణాలు ఎవరి జీవితాల్లో ఉంటాయో ఆ గుణ లక్షణాలు అందరికీ కనపడతాయి గనక వాళ్ళు మనలను బట్టి దేవునికి మహిమను తీసుకొస్తారు. అందుకే అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. ఎప్పుడైనా పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ఎవరు కూతురమ్మా, ఎవరు కుమారుడమ్మా, లేకపోతే ఎవరు పిల్లుడమ్మా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇంత అల్లరి చేస్తున్నాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఏమి మంచి చెడ్డ చెప్పరేమో అని అనేస్తారు. ఒకవేళ బాగా చదువుతున్నాడు అనుకోండి, ఎవరు పిల్లడు బాగా చదువుతున్నాడు అని మాట్లాడతారు. ఆ రోజునున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ మాటలు తప్పలేదు. ఆయన గురించి ఆయన సేవ చూస్తున్నప్పుడు ఆయన ఏం బోధిస్తున్నాడు అనే దానికంటే కూడా ఈయన ఏ ప్లేసుడు, వీళ్ళ అమ్మా నాన్న ఎవరు, అరే యోసేపు కొడుకే కదా, యోసేపు కొడుకు ఇంత స్థాయికి వచ్చేసాడా, ఆయన వడ్రంగి పని చేసుకుంటాడు కదా, ఈయన ఎప్పుడు బోధకుడు అయిపోయాడని వెంటనే తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ రోజుల్లో తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకురాకూడదంటే కుదరదు. ఖచ్చితంగా ఆ ఘనత అయినా లేక అపకీర్తి అయినా సరే ముందు తల్లిదండ్రులకే వస్తుంది.
తర్వాత ఆ కులానికి వస్తుంది, లేక ఆ ప్రాంతానికి కూడా వస్తుంది. అమ్మో ఆ ఊరోళ్ళరా, లేకపోతే ఆ కులం వాళ్ళరా, లేకపోతే ఆ ఇంటి పేరటోళ్ళరా అనే మాట తర్వాత వస్తుంది. కానీ ముందు మంచి అయినా చెడైనా సరే ముందు తల్లిదండ్రులకు వస్తుంది. యేసుప్రభు గారు ఏమంటున్నారంటే, మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, మీ గుణ లక్షణాలు సరిగ్గా ఉంటే, మీ జీవితాలు సరిగ్గా ఉంటే మిమ్మల్ని చూచిన వారు పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు. పరలోకపు తండ్రి నేరుగా ఎవరికి కనపడటం లేదు. పరలోకపు తండ్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. కానీ పరలోకపు తండ్రికి అనుకూలమైనటువంటి జీవితం, లేక ఆ తండ్రి బిడ్డలను చెప్పుకునేవారు ఆ తండ్రికి అనుకూలంగా, లేకపోతే ఆ తండ్రిని ప్రతిబింబించే విధంగా కనుక వాళ్ళు జీవిస్తే అప్పుడు చూసినటువంటి వాళ్ళు కనపడని తండ్రిని కూడా వాళ్ళు కీర్తిస్తారనమాట. అది ఈ మాటలో ఉన్నటువంటి అర్థం. నరహత్య చేయవద్దు అనేటువంటి మాటకు ఈ మాట ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే ఆజ్ఞను వెంటనే చేపట్టాల్సినటువంటి చర్యగా యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు. ప్రకాశింపనివ్వండి, ఆ శబ్దంలో, ఆ భాషలో వెంటనే చేయాలి అనే ఆలోచన ఉందని తెలియజేశాను. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞాపించాడంటే ఒట్టిగా నువ్వు చెయ్యి అని చెప్పడు. అది చేయడానికి కావలసిన సామర్థ్యం ఇస్తూనే చెప్తాడు చేయమని. మనం ఎవరైనా ఏదైనా చేయమన్నాం అనుకోండి, వాళ్ళకి ఆ చేయడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం కలిగించాం. నేను చెప్పాను నువ్వు చేయాలి అంతే అని చెప్తాం. దాన్ని నిరంకుశత్వం అంటారు. కానీ దేవుడు నిరంకుశుడు కాదు. దేవుడు చాలా మంచోడు. ఆయన ఫరో రాజు టైప్ కాదు. ఫరో ఏమన్నాడు వాళ్ళని, మీరు ఇటుకలు తయారు చేయండి, మీకు నేను గడ్డి కూడా ఇవ్వను అన్నాడు. గడ్డి మీరు తెచ్చుకోండి, ఇటుకలు లెక్క తగ్గిపోవడానికి వీల్లేదు అన్నాడు. దాన్ని నిరంకుశ పాలన అంటారు. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు ఇంకెవరి మాట వినరు. మేము మట్టి తెచ్చుకోవాలి, గడ్డి తెచ్చుకోవాలి, ఈ రెండింటితో మేము ఇటుకలు చేసేసరికి సమయం సరిపోదు కదా అంటే మాట్లాడడానికి కుదరదు. ఖచ్చితంగా చెప్పింది చేయాల్సిందే. దేవుడు అటువంటి వాడు కాదు. మీరు నా కొరకు వెలిగించబడాలి, లేక మీరు నా కొరకు వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలని కేవలం శాసించట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే అలా జీవించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇస్తూనే అలా జీవించేటువంటి పరిస్థితులకు మీరు రావాలి అని చెప్తున్నాడు. మీరు వెలుగుని ఎలా సంపాదించుకోవాలని చెప్పట్లేదు, మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడు. అంటే ఆల్రెడీ మీ జీవితాలని నేను వెలిగిస్తున్నాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండే. ఎప్పుడైతే యేసుని జీవం మనలో ఉంటుందో, లేక పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఉంటాడో, మనం వెలగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతుంది అనుకోండి, దానికి లోన పవర్ ఒకటి ఉంది, అంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ వస్తుంది కనుక ఆ ఫిలమెంట్ వెలిగి ఆ కాంతి మనందరికీ కూడా బయటికి వెదజల్లుతుంది. ఆ ఫిలమెంటే కనుక కాలకపోతే, లేక ఆ ఫిలమెంట్లోనికి పవర్ రాకపోతే అది బల్బు వెలగదు. పవర్ వల్ల ఆ బల్బు వెలుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఉంటేనే మనం వెలిగించబడతాం. వెలుగుకు మూలం ఎవరంటే యేసయ్య. ఆయన గురించి ఆయనే స్పష్టంగా చెప్పుకున్నాడు. యోహాను సువార్త 8:12 నేను లోకానికి వెలుగును అన్నాడు. కాబట్టి ఆయన వెలుగు, ఆ వెలుగు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఆ వెలుతురు మనలో నుండి బయటికి ప్రసరించాలి. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఆ వెలుగును ప్రసరించనివ్వండి, ఆ వెలుగును బయటికి వెళ్ళనివ్వండి. ఆ వెలుగుని వెళ్లకుండా కొంచెం కింద పెట్టి నిరోధించొద్దు. దాన్ని మీరు బయటికి వెళ్ళనివ్వాలి, ఆ వెలుగు వెదజల్లబడనివ్వాలి. అప్పుడే ఆ వెలుతురు చూసినటువంటి వాళ్ళు, అబ్బే ఇంత చక్కని వెలుతురు వస్తుందిరా, ఈ బల్బు ఎంత బాగుంది, ఈ బల్బు మనం కొనుక్కుంటే మంచిదని ఒక మంచి వెలుతురు వచ్చే బల్బును చూసి గురించి ఎలా మాట్లాడుకుంటారో, అలాగే ఇంత బాగా ఇక్కడ వెలుగు అంటే నిజంగా వెలుగు కాదు, ఇక్కడ వెలుగు అంటే మంచి పనులు. కాబట్టి ఎవరి జీవితాల్లో ఈ మంచి క్రియలు, సత్క్రియలు కనపడతాయో వారిని చూచినటువంటి వాళ్ళు మెచ్చుకుంటారు. ఆ లోన వస్తున్నటువంటి వెలుతురును బట్టి, లేక లోన నుండి ప్రకాశిస్తున్న మంచితనాన్ని బట్టి దానికి కారకుడైనటువంటి దేవుని కూడా, తండ్రిని కూడా వారు స్తుతిస్తారు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే 27వ కీర్తనలో వెలుగును రక్షణయ్య ఉన్నాడు అని మనం చూస్తాం. సో ఇశ్రాయేలుకి దేవుడు వెలుగు అనేటువంటిది వాళ్ళు ఎల్లప్పుడూ మాట్లాడుకునేటువంటి విషయం. దేవుడిని వాళ్ళు వెలుగుగా చూస్తారు. కాబట్టి వెలుగు అనేటువంటి పోలిక యూదులు మాత్రమే వాడతారు. యూదులు దేవుడిని వెలుగు అంటారు. మనం యాకోబు పత్రిక 1:17 చూస్తాం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి దిగివచ్చును. జ్యోతిర్మయుడు మన దేవుడు ఎవరు? ఆయన జ్యోతిర్మయుడు, వెలుగులు వెదజల్లేవాడు, వెలుతురు వెదజల్లేటువంటి వాడు. మరి నిరంతరము వెలుతురు వెదజల్లేటువంటి వాడే. ఎందుకంటున్నాడు ఆయన యందు చంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఛాయ అయినను లేదు. ఆయన దగ్గర ఎటువంటి ఛాయ కూడా లేదు. ఆయన అలా
నిరంతరం వెలుగుతూనే ఉంటాడు. ఆయన ఆ వెలుతురు కలిగినటువంటి వాడు మన జీవితాలకు వచ్చాడు అనుకోండి, మన జీవితాలు కూడా వెలిగించబడతాయి. ఇప్పుడు ఆ వెలుతురుని మనం ఏం చేయాలంటే బయటికి ప్రసరించనివ్వాలి. మన స్వార్థంతో, మన మూర్ఖత్వంతో, మన అజ్ఞానంతో, ఇతరులతో మనకున్న సంబంధాలు తెగొట్టుకొని వారి జీవితాల్లోనికి ఆ వెలుగులు రాకుండా మనం నిరోధించే పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదనేది యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఈ మాటల్లో ఉన్నటువంటి భావనను మనం తీసుకుంటే, నశించిపోతున్న వారంగా లేక నాశనానికి లోనే స్వభావం కలిగిన వారంగా ఇలా మనం వెలుగుతూ ఉండడం సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మనం అందరం ఎవరు అంటే నశించిపోతున్నాం కదా. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు? లోకాసు వార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించినారు. మనందరం నాశనం అయిపోతున్నాం, మనందరం కూడా పతనం అయిపోతున్నాం. ఎఫెసీ పత్రిక 2 చూసినట్లు పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వాళ్ళు, మనం దేవునికి దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు. అయితే ఇటువంటి జీవితాలని ఇప్పుడు దేవుడు వెలిగించాడు గనక మీరు మీ వెలుగును ప్రసరించనివ్వండి అంటున్నాడు. సహజంగా వెలగడం మనకు సాధ్యం కాదని ఆయనకు తెలుసు. ఆ సామర్థ్యం మనలో లేదని దేవుడికి తెలుసు. ఒక బల్బు తనంతట తానే అలా వెలగలేదో, దేవుడు మన జీవితాల్లో లేకుండా మనలో నుంచి మంచి క్రియలు బయటికి రావు. మనందరం కూడా దుష్క్రియలు అందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళం తప్ప సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళం కాదు. ఈ విధంగా మనం జీవించాలంటే దేవుని ఆత్మ వలనైనా సహజాతీత సామర్థ్యం మనకు అవసరం. ఆ సహజాతీతమైన సామర్థ్యం ఎవరికి వస్తుందంటే దేవునిపై ఆధారపడే వారికి, ఆయనపై ఆధారపడడం నేర్చుకున్న వారికి ఈ సామర్థ్యం అనుగ్రహించబడుతుంది. దేవునిపై ఆధారపడుతూ ఉంటే దేవుడు మనల్ని వెలిగిస్తూ ఉంటాడు. పవర్తో కనెక్షన్ ఉన్న బల్బు ఎప్పుడు ఎలా వెలుగుతూ ఉంటుందో, దేవునితో సంబంధంలో ఉన్నప్పుడు మనం వెలుగుతూ ఉంటాం. ఆ పవర్ నుంచి డిస్కనెక్ట్ అయినటువంటి బల్బు ఎలా మాడిపోతుందో, దేవునికి దూరం అయిపోతే మనము మాడిపోతాం, లేక దేవుని మంచితనం మనలో ప్రకాశించడం మానేస్తుంది. మనం సహజంగానే అపవిత్రులం అయిపోతాం, భ్రష్టులం అయిపోతాం. 2వ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఆ కొరింథీలకు రాస్తూ 6వ అధ్యాయంలో అంటాడు, 14-18 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, ఒకవేళ మీరు దేవుని బిడ్డలు అయ్యారు అనుకోండి, మీలో నీతి ఉంటే దుర్నీతి ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నారు. యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్న తర్వాత మీరు నీతిమంతులు అయ్యారు. మీరు నీతిమంతులు అయ్యారు అంటే ఇక మీలో దుర్నీతి ఉండే అవకాశమే లేదు, ఉండడానికి వీల్లేదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే, మీ జీవితాల్లోనికి దేవుని వెలుగు వచ్చింది అనుకోండి, ఇంకా చీకటి ఉండే అవకాశం లేదు. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం అంటే, మీ హృదయాల్లోనికి యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, అక్కడ దెయ్యం ఉండేటువంటి ఛాన్స్ లేదు. అలాగే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా. మీరు దేవుని ఆలయంగా మారిపోయినప్పుడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మన జీవితాలు పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట విగ్రహాలు ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. విగ్రహాలు ఉన్న చోట దేవుడు ఉండడు. విగ్రహాలు అంటే మనం వేటిని ఎక్కువగా ఆరాధిస్తామో, అభిమానిస్తామో, వేటికి ఎక్కువ సమయం కేటాయిస్తామో అవన్నీ విగ్రహాలే. ఇప్పుడు కొత్త విగ్రహాలు ఏంటంటే మొబైల్స్. పూర్వకాలం విగ్రహాలు అనేవి ఎక్కడో మూల విరాట్ ఉండేవి, ఏదో మూల ప్రదేశంలో. కానీ ఇప్పుడు విగ్రహాలు ప్రతి చోట ఉంటున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం ఉంది. మనం దేవుని ఆలయం అయిపోయాం. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అంటే మనలో విగ్రహాలు ఉండడానికి వీల్లేదు. దేవునితో సంబంధంలోకి వచ్చాం. యేసు ప్రభు మన హృదయాల్లో నివసిస్తున్నాడా? అయితే దెయ్యాలు ఉండడానికి అవకాశం లేదు. మన హృదయాల్లో వెలుగుందా? చీకటి ఉండడానికి అవకాశం లేదు. మనం విశ్వాసులమయ్యామా? అవిశ్వాసులతో మనకు సంబంధం ఉండడానికి వీల్లేదు. మన నీతివంతులమయ్యామా? దుర్నీతి ఉండడానికి వీల్లేదని మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు మన జీవితాలకు వస్తే మన జీవితాలు ఎలా మారిపోతాయి? మనం నీతిమంతులం అయిపోతాం. నీతిమంతులు ఎటువంటి పనులు చేస్తారు? నీతి కలిగిన పనులే చేస్తారు. నీతి క్రియలు నీతిమంతులే చేస్తారు. సత్క్రియలు సత్ప్రవర్తన కలిగిన వారిలో నుంచే వస్తాయి. యేసు ప్రభు కోసం ఎవరు జీవించగలుగుతారు? యేసుక్రీస్తును హృదయంలో కలిగిన వారు. ఆత్మఫలం ఎవరు ఫలించగలుగుతారు? పరిశుద్ధాత్మను కలిగిన వారు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను వెలిగిస్తాను, మీ జీవితాలు నేను మారుస్తాను, మీ జీవితాల్లో నేను నివసించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చామో, అపవిత్రులము అయోగ్యులమైనటువంటి మనం దేవుని కొరకు జీవించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాం. మన రోమపత్రిక 5వ అధ్యాయంలో చదివితే, మనము బలహీనలమై ఉండగా అంటాడు, మనం శత్రువులమై ఉండగా అంటాడు. సో దేవునికి శత్రువుమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం బలహీనమై ఉండగా మనల్ని బలపరచడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అలాగే మనం పాపులమై ఉండగా మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఆయన మన కోసం వచ్చాడు. మనం పాపులము, బలహీనులము, శత్రువులు దేవునికి. అటువంటి మనల్ని విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఆయన మన కొరకు మానవుడిగా జీవించాడు, మరణం గెలిచి తిరిగి లేచాడు. ఆయన రక్తం ద్వారా పాప ప్రాయశ్చిత్తాన్ని కూడా మనకి ఇచ్చాడు.
కాబట్టి యేసుక్రీస్తుని గనక హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభువుని గనక మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనం ఏమవుతామంటే నిత్య జీవానికి వారసులు అవుతాము. అలాగే యేసు ప్రభు మన జీవితాల్లోకి వస్తాడు గనక అప్పటి నుండి మన జీవితంలో మార్పు మొదలవుతుంది. అప్పటి నుండి మనం ఆయన కొరకు బ్రతకడం ఆరంభిస్తాం. యోహాను సువార్త 14:23 చదివినప్పుడు, ఒకడు నా ఆజ్ఞను గైకొంటే నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు, అప్పుడు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మేము అంటున్నాడు. మేము అంటే ఎవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనం తండ్రి చిత్త ప్రకారంగా జీవించటానికి, మనం దేవుని ఆజ్ఞానుసారంగా మన జీవితాలు మలుచుకోవడానికి ఇష్టపడితే, ఆయన మాటకు లోబడితే వెంటనే ఆయన ఆత్మ మన జీవితాలకు వస్తాడు. యేసయ్య మన జీవితాల్లో ఉండడానికి ఇష్టపడతాడు. తండ్రి సన్నిధి కూడా మన హృదయాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో ఇక మనలో చీకటి ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో ఇంకా దెయ్యాలు ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో మనలో అవినీతి, దుర్నీతి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మనం నీతివంతులుగా ఉన్నప్పుడు అందరినీ ఆకర్షించగలుగుతాం. నీతిమంతులు పట్టణానికి దీవెనకరం. నీతిమంతులు ఉన్నటువంటి ప్రదేశాల్లో అందరికీ సంతోషం కలుగుతుంది. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు అందరూ ఈ వస్తువులు దొంగిలిస్తా ఉంటే వాడు ఉన్న చోట భయమే, బాధే. ఒక హంతకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరిని చంపుతాడోననే భయంతో ప్రజలు జీవిస్తారు. ఈ హంతకుడిని చూసినప్పుడు లేక ఒక దొంగను చూసినప్పుడు బాధపడి భయపడే మనుషులు ఎవరికి ఏ కీడు చేయకుండా అందరికి ఉపకారం చేస్తూ, అందరితో సరైనటువంటి సంబంధాలే కలిగి ఉంటూ, దేవునితో సరైనటువంటి సంబంధమే కలిగి ఉంటూ ఎవరైనా జీవిస్తున్నారు అనుకోండి, వాళ్ళని బట్టి ఖచ్చితంగా అందరూ సంతోషిస్తారు. కాబట్టి నీతివంతుని జీవితం అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, అందరికీ కూడా ప్రశాంతతని ఇస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆ వ్యక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లించగలుగుతారు. అలా ఉండాలి, ఆ విధంగా జీవించాలి అనేది యేసు ప్రభువు వారి యొక్క ఉద్దేశం. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు, మీ తండ్రి భూమి మీద ఎక్కడా లేడు, మీ తండ్రి ఎవరికి కనబడేటట్లు లేడు, కానీ మీ పనులు ఆ తండ్రిని మహిమపరిచే విధంగా, ఆ తండ్రికి పేరు తెచ్చే విధముగా, ఆ తండ్రి గౌరవాన్ని కాపాడే విధంగా, ఆ తండ్రి పరువు నిలబెట్టే విధంగా, ఆ తండ్రికి మరింత మెప్పు కలిగే విధంగా కనుక మీరు పనులు చేస్తే, అప్పుడు మిమ్మల్ని బట్టి ప్రజలందరూ కూడా తండ్రిని మహిమపరుస్తారు. అలా మీ జీవితాలు ఉండాలి అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అలా మీ జీవితాలు ఉండాలి. అలా మీ జీవితాలు ఉండాలి అంటే మనలో దెయ్యాలు ఉన్నాయి, మనలో చీకటి ఉంది, మనలో అవినీతి ఉంది. మనం యేసు ప్రభువులోనికి పిలవాలి. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోనికి రావాలి. మనం మారు మనసు పొందాలి. ఆ రోజు నుంచి ఆ పునర్జన్మ అనుభవం వస్తే అక్కడి నుండి ప్రభు కొరకు జీవించడం మొదలవుతుంది కనుక మన క్రియలు, మన పనులు, మన ప్రవర్తన, మన సంబంధాలు అన్నీ మారిపోతాయి. ఇలాగే జీవించాలి అని యేసు ప్రభు వారు కోరుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 5:18 సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. దేవుడు మొట్టమొదటిగా మేము దేవునితో సమాధానపడ్డాం. క్రీస్తు ద్వారా మేము దేవునితో సమాధానపడ్డాం. క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడిన తర్వాత దేవుని సాన్నిహిత్యాన్ని, దేవుని సాన్నిధ్యాన్ని మేము అనుభవిస్తున్నాము. ఇప్పుడు మాకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, మేము ఎలా దేవునితో సంబంధంలోకి వచ్చామో అలాగే అనేకులను దేవునితో సంబంధంలోకి తీసుకురావటానికి మనుషులను దేవునితో సమాధానపరచాల్సిన పరిచర్యను, ఆ భారాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. సో దేవుని బిడ్డలుగా మనము మనుషులను దేవుని దగ్గర చేయగలగాలి, కానీ మనుషులను దేవునికి దూరం చేసేటట్టు మనం ప్రవర్తించడానికి వీలేదు. మనం ఆ విధంగా మన క్రియల ద్వారా, మన చర్యల ద్వారా, ఇతరులతో మనం నేర్పే సంబంధాల ద్వారా దేవుని ప్రతిబింబించగలిగితే అనేకులు దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు. మనం ఒక మంచి చీర కట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ కొన్నావు మీ చీర అంటారు. ఆ షాప్ ఎక్కడా అని అడుగుతారు కదా. వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నాం అనుకోండి, ఈ వస్తువు చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అంటారు. వెంటనే మనుషులు అది ఎక్కడి నుంచి తెచ్చామని ఖచ్చితంగా అడుగుతారు. అది మనుషులకు ఉన్నటువంటి సహజమైన లక్షణం. ఏదైతే మాట్లాడినా దాని వెనకాల మూలాలు వెతుకుతారు కదా. ఈ టెన్నిస్ ఒక అమ్మాయి ఆడుతుంటే ఆ అమ్మాయికి ఎప్పుడైతే మంచి మెడల్ వచ్చిందో ఆ రోజున ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేశారంటే, ఈ అమ్మాయి ఏ క్యాస్ట్ అని సెర్చ్ చేశారంట. ఈ అమ్మాయి ఎంత బాగా ఆడింది అనేది అవసరం లేదు, ఆ అమ్మాయి ఏ ఊర్లో పుట్టింది, ముందు ఆ అమ్మాయిది ఏ కులం. ఈ ఆలోచన మనుషుల హృదయాల్లో ఉంది కదా. ఆ ఆలోచననే మనం దేవునికి అనుకూలంగా మార్చగలిగితే, అంటే మనం చేసే పనుల ద్వారా ఈ అబ్బాయి ఏ చర్చకి వెళ్తున్నాడు, లేక ఈ అమ్మాయి ఎవరికి ప్రార్థన చేస్తుంది, లేక వీళ్ళ ప్రవర్తన ఎందుకు మారిపోయింది ఇలాగ ఒకసారి, వీళ్ళ జీవితం ఏంటి అని మనం చూసినటువంటి వాళ్ళు దేవుని మెచ్చుకునే విధంగా మనం జీవించగలగాలి.
మత్తయి సువార్త 5:16లోనే ఈ పునాదిని యేసుప్రభు వేస్తూ ఆ తర్వాత ఏమంటున్నాడంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని అంటున్నాడు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి ఏంటి? శాస్త్రులు పరిసయ్యులు నీతి ఏంటో గత వారం అంతకుముందు వారం కూడా చెప్పాను. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు దేవుని ప్రతిబింబించరు, కానీ వాళ్ళ ఆచారాలలో వాళ్ళ భయముని వాళ్ళ భక్తిని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వేసుకునే బట్టల్లో, వాళ్ళు చేసే ఉపవాసాల్లో, వాళ్ళు చేసే దీర్ఘ ప్రార్థనలో, వాళ్ళు తీసేటువంటి దశమ భాగాల్లో వాళ్ళ భక్తి ప్రపత్తులు ఎంతున్నాయో చాటుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని వాళ్ళకి దేవునికి సంబంధం ఎలా ఉన్నదో, లేక దేవుని కొరకు వాళ్ళు ఎంత మారు మనసు పొందారో అనేటువంటి దాంట్లో వాళ్ళు చూడరు, వాళ్ళు ఆ విధంగా కూడా ఉండరు. వాళ్ళు దేన్ని ప్రాముఖ్యం అనుకున్నారంటే దశమ భాగం తీయడం ప్రాముఖ్యం అనుకున్నారు. అందుకే మత్తయి సువార్త 23:20 యేసుప్రభు వారిని గురించి గద్దిస్తాడు. అయ్యో, మీరు సోపులోను జీలకర్రలో 10 వంతు ఇస్తున్నారు, కానీ న్యాయము, విశ్వాసము, కనికరం వదిలేశారు. ఇవి ప్రాముఖ్యం కదా, ఇవి చేసి అవి కూడా చేయాలి. దశమ భాగాలు మానేమని చెప్పలేదు, కానీ ఇవి చేసి అవి చేయవలసి ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైనవి వదిలేశారు. మీరు ప్రాముఖ్యమైనవి అక్షరానికి బానిసలు అయిపోయారు. అక్షరాల ప్రకారంగా మేము ఉంటున్నామా లేదని ఆలోచిస్తున్నారు, కానీ అక్షరాలు వెనుకున్నటువంటి దేవుని మనసుని, అక్షరాలు వ్రాయించినటువంటి దేవుని ఆత్మను, దేవునితో సాన్నిహిత్యాన్ని మీరు కోరటం లేదు అని యేసు ప్రభు వారు మాట్లాడడం మనం గమనిస్తాం. మత్తయి సువార్త 5:20 21 నుండి 48 వరకు కూడా 6 విభాగాలలో 2 విషయాలు ఖాయంపరచుకోవాలని యేసు ప్రభు ఉద్దేశిస్తున్నట్లు మనం గమనించవచ్చు. ఏంటో 2 విషయాలంటే, ఒకటి, ఇలా జీవించండి అని వాళ్ళకి చెప్పడం ద్వారా నీతి స్థాయి, వాళ్ళ నైతిక ప్రమాణాలు బాగా పెరిగి వాళ్ళు శాస్త్రులు పరిసయ్యుల కంటే చాలా మెరుగైన వారుగా కనపడాలి, నా శిష్యులు అన్ని విషయాల్లో మెరుగైన వారుగా ఉండాలి అనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్టుంది. అందుకే ఇవి బోధిస్తున్నాడు. రెండవది, ఇంకేమై ఉండొచ్చు అంటే, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన ఆత్మ ద్వారా మలచబడే జీవితాలలో మరి దేవుడు అనుగ్రహించే నీతి ఎలా కనపడుతుందో, ఆ నీతి కలిగిన జీవితం ఏ విధంగా పరలోకపు తండ్రికి ప్రతిబింబంగా ఉంటుందో, అటువంటి జీవితం అనేకుల్ని ఎలా దేవుని ఆరాధించేటట్టు చేస్తుందో, అంటే మీరు సరిగ్గా ఉంటే తండ్రికి మహిమ కలుగుతుంది. మీరు నేను చెప్పినట్టుగా ఈ ప్రమాణాల ప్రకారంగా గనక మీ జీవితాలు ఉంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి చాలా ఎక్కువగానే ఉంటది. నేను చెప్పినటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోగలిగితే మీ ప్రవర్తన వలన తండ్రికి మహిమ కలుగుతుంది. కాబట్టి 2 విషయాలు బహుశా యేసుప్రభు మనసులో ఉంటుండొచ్చు. వీళ్ళ నీతి అధికంగా అయ్యేటట్టుగా చేసి, నా శిష్యులు చూడండి ఏ విధంగా జీవిస్తున్నారో, మీకంటే మా వాళ్ళు చాలా బెటరు, మీరు ఇంత వాక్యం తెలిసి, ఇంత ధర్మశాస్త్రం తెలిసి, అవపోసన పట్టేసి వల్లి వేసిన వాళ్ళు కూడా మీ జీవితాలు బాగోలేవు, నా శిష్యులను చూడండి. తన శిష్యుల జీవితాలు వాళ్ళకి సవాళ్ళకరంగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏమందుకు అంటున్నాడు, మీ నీతి అంతగా అధికము కాకపోతే మీకు పరలోక రాజ్యంలో స్థానం కూడా లేదు అని అంటున్నాడు. పైకి కనపడే ఉపవాసాలు, పైకి కనపడేటువంటి వస్త్రధారణలు, పైకి కనపడేటువంటి మడి ఆచారాలు కాదు, అంతరంగంలో మార్పు చాలా చాలా ప్రాముఖ్యం. ఈ 6 విభాగాల్ని, అంటే మత్తయి సువార్త 5:21 నుండి 48 వరకు 6 ఉదాహరణలను చేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 6 ఉదాహరణలలో ఎలా ఒక వ్యక్తి జీవించాలో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మన జీవితంలో ప్రతి సందర్భంలో మనం ఇలా ఆలోచించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. నా వైఖరి ఎలా ఉంది? నా వైఖరి వలన అందరూ పరలోకపు తండ్రిని మహిమపరచగలుగుతున్నారా? పరలోకపు తండ్రిని గురించి మంచి అభిప్రాయంలోనికి రాగలుగుతున్నారా అని సగటు విశ్వాసి లేక ఆయన శిష్యుడు ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం. ఈ లోకం మన యందును మన ద్వారాను దేవుని మహిమను కాంక్షించినట్లుగా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం. అందుకే 5:48 ఏమంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది బాగానే ఉంది బ్రదరు ఆనంద్ గారు, కానీ దేవుడు ఉన్నట్టుగా ఉండడం ఏంటండి? ఎవరికి సాధ్యం అండి దేవుడు ఉన్నట్టుగా ఉండడం? ఏదో చర్చకు వస్తున్నాం, 4 మాటలు వినడానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మా పాపాలు ఒప్పుకుంటున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, సాధ్యమైతే కానుక వేస్తాం, బల్లో పాలు పొందుతాం, కానీ మీరు మరీ లోతుకి వెళ్ళిపోయి ఏకంగా యేసు ప్రభులా మారిపోమంటారండి. ఎవడు మారుతాడండి అలాగా? అది సాధ్యమా? అది ఆయన ఒక్కడికే సాధ్యం. ఆయన యేసు ప్రభు, ఆయనలా మనం ఎవరు మారలేం అని మనం పనికిమాలిన మాటలు మాట్లాడకూడదు. యేసు ప్రభు ఉద్దేశం ఏంటి ఇక్కడ? 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరు అలా ఉండాలి, మీరు అలా ఉంటారు, అలా ఉండాలి. ఇలా గనక జీవిస్తే ఖచ్చితంగా మీరు అలాగే ఉంటారు.
మీరు యేసు ప్రభులా మారిపోతారు. ఆయన ఉద్దేశం అదే. ఎఫెసీ పత్రిక 4:11 నుంచి చదివితే క్రీస్తును కలిగినటువంటి పరిపూర్ణతకు, సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఇంకంతకంటే తక్కువలో ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు మన దగ్గర నుండి. ఏదో వస్తాను, కూర్చుంటున్నాను, వింటున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇది ఆయనకు నచ్చే పద్ధతి కాదు. ఎన్నాళ్ళ నుంచి నేను చర్చకు వెళుతున్నాను, ఎన్నాళ్ళ నుంచి నేను వాక్యం వింటున్నాను, ఎన్నాళ్ళ నుంచి కానుకలు ఇస్తున్నాను, ఇవి ఆయన పట్టించుకోడు. మనలో క్రీస్తు స్వభావం ఎంత వచ్చింది, మనలో క్రీస్తు గుణలక్షణాలు ఎంత ఏర్పడ్డాయి, మనం ఎంత ఆయన స్వరూపంలోనికి ఎదుగుతున్నాం, ఎంతగా ఆయన రూపాన్ని ధరించుకుంటున్నాం, ఎంతగా ఆయనను అనుకరిస్తున్నాం, ఎంతగా ఆయనను చూపించగలుగుతున్నాం అనేది ఆయన చూస్తాడు. అంతే కదా. బిడ్డ ఎదిగేటప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? నా బిడ్డ నాలా ఉంటే బాగుండు అని కోరుకుంటారు కదా. తన రూపం, తన లక్షణాలు తన బిడ్డలకు వస్తున్నాయంటే ఆనందిస్తారు కొంతమంది. కొంతమంది అయితే బాధపడతారు. ఎవరు బాధపడతారు? ఒక తాగుబోతుడు కూడా తన కళ్ళ ముందు తన పిల్లడు తాగుతుంటే ఊరుకోలేడంట. అరే ఎందుకు తాగుతున్నారు అంటే, నువ్వు తాగుతావు కానీ అటు తాగకూడదంటే ఎట్లా కుదురుతుంది? చెడు లక్షణాలు వచ్చినప్పుడు ఎవరికీ నచ్చవు, మంచి లక్షణాలు వచ్చినప్పుడు అందరికీ నచ్చుతాయి. కొన్నిసార్లు అంటాం, మీ నాన్నగారు ఎంత కరెక్ట్గా ఉండేవారో తెలుసా అంటే, మనకి ఎక్కడ లేని పౌరుషం వస్తుంది. ఓహో, మా నాన్న ఎలా జీవించాడు, ఎలా జీవించాలేమో. మనం ఖచ్చితంగా గౌరవం తెచ్చేటట్టుగా ఉండాలి కానీ అగౌరవాన్ని తెచ్చేటట్టు ఉండకూడదు. యేసుప్రభు అందుకు పిలిచాడు మమ్మల్ని. ఇది మా వల్ల కాదు, శాస్త్రులు పరిచయాల వల్ల కాలేదు, ఎవరి వల్ల అవుతుంది? ఒక రోజున ఒక అబద్ధం మాట్లాడకుండా మనకు పోటే గడవదు. ఒక్కొక్కసారి ఎవరి మీద కోప్పడకుండా, తిట్టకుండా మనకు రోజే గడవదు. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో కొంతమందికి కొన్ని విషయాలు దాయకుండా మనకు రోజులు గడవు. మనం పర్ఫెక్ట్ కాదు కదా, మనుషులం కదండి. సహజంగా మనం వాడే డైలాగ్ ఏంటంటే, నేను మనిషినే కదా, నాకు జీవనెత్తుడు లేదా, నేను మనిషినే కదా అంటారు. నువ్వు మనిషిలా కాదు, మహిమ స్వరూపుడైన యేసుక్రీస్తులా మారాలి, ఆయన పోలు నడుచుకోవాలి. అందుకు పిలుస్తున్నాడు ఆయన. ఎన్నాళ్ళు చూసినా నువ్వు మనిషిలా ఉండిపోతావంటే క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది. యేసు ప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఊరికనే ఆయన నీతిమంతులు చేస్తున్నాడు? ఇప్పుడు చూడండి, ఒక పిల్లోడు చదవలేకపోతున్నాడు అనుకోండి, వాళ్ళకి తల్లిదండ్రులు ట్యూషన్ పెడతారు. కానీ ట్యూషన్ కంటే ఎక్కువగా ఒకవేళ ఆ పిల్లోడికి దగ్గర కూర్చొని పరీక్షలు రాయించగలిగిన వ్యక్తిని కూడా ఇచ్చి, అరే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు పరీక్ష రాయి అంతే, నువ్వు పరీక్ష నువ్వే రాయాలి కనుక నువ్వు రాయి, నీకు నేను కావాల్సినటువంటి సహకారం చేస్తాను, ఆన్సర్లు చెప్తాను, ఆన్సర్లు చెప్పాక ఆన్సర్ నువ్వు రాయాలి, పరీక్ష నువ్వే పాస్ అవ్వాలి, నేను చెప్తాను నువ్వు రాయాలి అన్న కూడా, నాకు రాయడం కూడా రాదండి నువ్వే రాసి పెట్టి అన్నాడు. ఏమనాలి? యేసు ప్రభు ఎంత కృపిస్తున్నాడంటే, ఇది భారభరితమైన పిలుపు కాదు, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పవిత్రమైన భాగ్యవంతమైన పిలుపు ఇది. దేవుడు మనలను నీతిమంతులుగా జీవించండి అంటే శాసించట్లేదు, చండ శాసనుడిలా. నువ్వు నీతిమంతులుగా జీవించాలి, ఆ నీతిమంతుడిగా జీవించడానికి కావాల్సినవి నేను ఇస్తాను, అన్ని సదుపాయాలు నేను ఇస్తాను. నువ్వు పాపంలో పడిపోకుండా కాపాడడానికి నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీ లోపల ఎప్పుడు చెడు ఆలోచనలు రాకుండా నిన్ను సరైన దారిలో నడిపించడానికి నా వాక్యంతో నేను ఎప్పుడూ కూడా గద్దిస్తూ ఉంటాను. హెబ్రీ పత్రిక 8:10. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడిని యుందును, వారు నాకు ప్రజలై యుందురు. నేను వారి హృదయం మీద నా ధర్మ విధులు రాయాలనుకుంటున్నాను. ఇంతకుముందు పలకల మీద రాసిచ్చాడు, దాన్ని మోసే పగలగొట్టాడు. పలకల మీద రాసిచ్చారు, వీళ్ళు బంగారు పెట్టెలో పెట్టి మూతేశారు. ఇప్పుడు ఆ పలకల మీద రాసిచ్చిన దాన్ని చదివి ఎవరికి నచ్చినట్టుగా వాడు బోధించడం మొదలు పెట్టాడు. శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రం గురించే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దానికి వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. సగటు ఇశ్రాయేలీయుడికి వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు ఎవరికి తెలియదు. అందుకే మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 5:21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయి వాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పబడిన మాట అంటే చెప్పుడు మాటలు వింటున్నారు వీడు. యేసు ప్రభువు వారు నరహత్య చేయవద్దని ధర్మశాస్త్రంలో రాయబడింది మీరు చదవలేదా అని అంటలేదు, చెప్పబడిన మాట అంటున్నారు. ఎందుకంటున్నాడు ఆ మాట? వీళ్ళు చెప్పిన ప్రసంగాలే వింటున్నారు. ఈ రోజున సగటు విశ్వాసులా తయారయ్యారు అనమాట. ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారంటే, చర్చికి వెళ్ళాం, 4 మాటలు వచ్చేసాం, అయిపోయింది. కానీ ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, అది అలా ఉందా లేదా, ఆయన అందులో ఉన్నదే చెప్పాడా, కలిపి చెరిపి బోధించాడా? ఎంత దారుణం అంటే, మొన్న ఆత్రేయపురం అబ్బాయి నాకు వీడియో పంపించాడు. వాళ్ళు దీపావళి చేస్తున్నారు. దీపాలు, బైబిల్లో ఎన్ని దీపాలు ఉన్నా ఎన్ని దీపాలు చెప్పాడంటే దీపావళి పండుగ చేయించాడు పాస్టర్ గారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు ఎవరికి దీపావళి చేయొచ్చా, దీపావళి పండుగ బైబిల్లో ఉందా, ఇది దీపాల గురించి మాట్లాడుతున్నాడు. దీపాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ దీపావళి పండుగ వేరు, దీపాలు వేరు అని ఆలోచించేటువంటి అవకాశం లేదు, ఆలోచించేటువంటి అవకాశం కూడా ఇవ్వరు. బైబిల్ ఏం చెప్తుందన్నంత ఓపిక ఎవరికి ఉండదు, చదవాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు. ఇదే అడ్డం పెట్టుకుని ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు చాలా కాలం ప్రజలను మోసం చేశారు. వాళ్ళు పాప విమోచన పత్రాలు అమ్మేవారు. ఇదిగో ఈ పత్రం మీద ఉన్నట్టుగా కనుక నువ్వు ఒప్పుకొని సంతకం పెడితే నీ పాపం క్షమించబడిపోయింది, నువ్వు పరలోకం వెళ్తావంటే
వాళ్ళు నిజంగానే చదువుకొని దాంట్లో సంతకం పెట్టడానికి ఆ పత్రాలు కొనుక్కునేవారు. ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నూనె సీసాలు, ఈ కర్చీఫుల వ్యాపారం ఎలా ఉందో అప్పుడు పాప విమోచన పత్రాల వ్యాపారం ఎక్కువైపోయింది. అప్పుడు మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చి ఇదెక్కడ గొడవ, ఇదంతా చేస్తున్నారేంటి, అసలు బైబిల్ ఏమి రాయబడింది, మీరు చేస్తున్న పని ఏంటని వాళ్ళ లోపాలని బైబిల్లో నుంచి వాక్యాలు తీసుకొచ్చి రాసి, ఇదిగో ఎలా ఉంటే మీరు ఎలా చేస్తున్నారు, ఇది తప్పు అని అంటే వీడు తిరుగుబాటుదారుడని అతన్ని చర్చిలోంచి గెంటేశారు, చంపేయాలని ప్రయత్నం చేశారు. ఆ తిరుగుబాటుదారుడు అనే పదాన్ని ఇంగ్లీష్ లో ప్రొటెస్ట్ అంటారు. అందుకని ప్రొటెస్టెంట్స్ అయిపోయాం మనం. ప్రొటెస్టెంట్స్ అంటే ఎదురు తిరిగి దెబ్బలాడేవాళ్ళని అర్థం. మళ్ళీ ఆ మాట అంటున్నారు. క్యాథలిక్ అనే మాటకి అర్థం ఏంటంటే సార్వత్రిక సంఘం. వాళ్ళు ఏమంటున్నారంటే మేము సార్వత్రిక సంఘం, మీరంతా తిరుగుబాటుదారులు అని అంటున్నారు. మనకు పదాలకు అర్థం తెలియదు కనుక మనమే అనుకుంటాం మేము ప్రొటెస్టెంట్లు వెండి అని చెప్పేసుకుంటాం. అంటే మనమే తీసుకుంటున్నాం అనమాట. వాస్తవానికి మనం ప్రొటెస్టెంట్లు కాదు, వాళ్ళే ప్రొటెస్టెంట్లు. వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారు, వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? శాస్త్రుల పరిశీలిని విభజించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు అదే కదా చెప్తున్నారు. అరే నిజంగా దేవుడితో నీకు సంబంధం ఉంటే నీ వేషధారణ బాగుంటది, నిజంగా దేవుడితో నీ సంబంధం ఉంటే నీ ప్రార్థనలు బాగుంటాయి, నిజంగా దేవుడితో నీ సంబంధం బాగుంటే ఉపవాసాలు బాగుంటాయి, నువ్వు దేవుడికి ఇస్తావు, దేవుడు నీ జీవితంలో ఉంటే ఇలా నువ్వు చేస్తావనే కదా ప్రజలను ఆ వ్యవస్థలోకి తీసుకొచ్చారు. మరి నువ్వేంటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పారంపర్యాచారాలు వద్దంటావేంటి అని యేసు ప్రభుని మనం అడగవచ్చు. యేసు ప్రభు బయట కనపడేటువంటి క్రియలు తప్పు అని కాదు, బయట కనపడే క్రియలతోనే మీరు ఆగిపోకూడదు. బయట కనపడే క్రియలు కాదు, దేవుడు అంతర్యాన్ని చూస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, యెహోవా అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. మరి దేవుడు లోనున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాడు. లోన నువ్వు ఎలా ఉన్నావో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. లోన నువ్వు ఎలా ఉన్నావు అనేది ఆయనకి ప్రాముఖ్యం. ఎందుకంటే లోనున్న దాన్ని బట్టే కదా పైకి కనపడతావు. లోనున్న దాన్ని బట్టే పైకి ఖచ్చితంగా నీ జీవితం అలాగే ఉంటుంది. మనుషులు లోన్ నుంచి ఏమొస్తాయో అవి బయట ప్రతిబింబిస్తాయి. బయట ఒకవేళ ప్రతిబింబించట్లేదు అంటే అతను కనపడకుండా దాచుకుంటున్నాడు. అతడు జీవితం మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజున బట్ట బయలైపోతుంది. నటన ఎంతకాలం కుదురుతుంది చెప్పండి? నటనలో ఏదో ఒక రోజు దొరికేస్తాం. నిజంగా మారామనుకోండి, ఒంటరిగా ఉన్నా అలాగే ఉంటాం, అందరితో ఉన్నా అంతే భక్తితో మనం ముందుకి కొనసాగుతాం. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి చూస్తే లోన్ నుంచి ఏమేమి వచ్చి మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయో యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వచనాల్లో యేసుప్రభు వారు లోన్ ఉన్నటువంటి జీవితం, బాహ్యమైన ప్రవర్తన రెండు కలిపి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇది మనంతట మనం సాధించలేము గనక తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే ఆ సామర్థ్యాన్ని మనకి ఇస్తానంటున్నాడు, ఇచ్చి నడిపిస్తానంటున్నాడు గనక ఇప్పుడు మనం ఈ పిలుపుకి లోబడితే మనం ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయనే పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. మన పని ఏంటంటే దేవుడితో మన సంబంధాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలి. దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నాకు దూరంగా ఉన్నాడా, దేవుడితో నేను ఉన్నానా, దేవుడికి నేను దూరం అవుతున్నానా అన్న ఒక్క విషయం ఆలోచించుకుంటే చాలు. మార్చే ప్రక్రియ దేవుడు చేసుకుంటాడు. మార్చే దాని మీద మన మనసు పెట్టక్కర్లేదు. శాస్త్రుల పరిశీలి ఏం మాట్లాడుతున్నారంటే మార్చే పని గురించి మాట్లాడుతున్నారు. మార్చే పని మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మార్చుకోలేనప్పుడు నటించడం మొదలు పెడతాం. కానీ మార్చుకునే పని ఆపేసి మనం దేవునితో సంబంధం కనుక దాని మీద ఎక్కువగా మనం ఎక్కువ శ్రద్ధ వహిస్తే లోన ఎప్పుడైతే మార్పు వస్తుందో పరిమళం ఖచ్చితంగా బయటికి గుబాళిస్తూ ఉంటుంది. లోన మన జీవితాలు మార్చేది దేవుడే. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో వారి ముఖములు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాయో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. అప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఆయన మనకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు, ఆయన మన జీవితాలని మారుస్తాడు అని బైబిల్ కంఠాపదంగా చెబుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు మూర్ఖుడుగా మీరు ఇలా మారిపోవాలని చెప్పట్లేదు, అలా మార్చబడాలి. ప్రమాణం అదే. అంత పరిపూర్ణతలోకి మీరు రావాలి. కానీ మీరేం భయపడకండి, ఆ పరిపూర్ణతలోకి నేను తీసుకొస్తాను మిమ్మల్ని. కానీ మీరు నాతో సంబంధంలోనికి రావాలి, మీరు నన్ను కలిగి ఉండాలి, నా ఆత్మను కలిగి ఉండాలి అనేటువంటిది యేసు ప్రభు ఆలోచనగా ఈ వచనాల్లో మనం చూడొచ్చు. తన రాజ్య వారసులుగా ఉండటానికి అందరినీ ఆహ్వానించడానికంటే ముందు వారు ఎటువంటి నైతిక ప్రమాణాలు కలిగి ఉండాలో వాటిని ముందు తెలియజేస్తున్నారు. 5వ అధ్యాయం ఆయన బోధ ఆరంభం. ఈ బోధ ఆరంభంలోనే ఎటువంటి వాళ్ళు పరలోక రాజ్య సంబంధంలో మాట్లాడుతున్నాడు. ఈ బోధ ఆరంభంలోనే తన బిడ్డలు ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. ఉప్పులా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ఈ బోధ ఆరంభంలోనే వాళ్ళు ఎంత నీతిగా ఉండాలో కూడా చెప్తున్నాడు. అంటే నైతిక ప్రమాణాల గురించి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యుల బోధలో ఆయన కనుగొంటుంది ఏంటంటే వాళ్ళు భౌతికమైనటువంటి మార్పులే చూస్తున్నారు తప్ప
ఒక వ్యక్తి ఆంతర్యంలో ఉన్నటువంటి మార్పు గురించి వాళ్ళు శ్రద్ధ వహించడం లేదు. నరహత్య చేయకూడదు, అంటే ఎవరైనా చంపితే తప్పు అంతే. కానీ ఆ నరహత్యకు ఏది కారణమైంది? ఈ ఊర్లోనే ఒక అతను ఏం చేశాడంటే, ఒక అతను ముక్కలుగా నరికేశాడు. కానీ ఎందుకు నరికేసాడు అంటే దానికి వెనకాల స్టోరీ ఉంది. తన కాలేజీలో కొట్టారంట, పళ్ళు ఊడిపోయినాయి, రోజు అద్దంలో చూసుకునేవాడంట. లోపల కసి పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. నన్ను ఇంత పని చేశారు, వాడిని ఎలాగైనా చంపేయాలని దాదాపు సంవత్సరం నుంచి 6 నెలల నుంచో లోన కక్ష పెరుగుతా వచ్చు. ఆ పెరిగి ఏం చేసింది? కత్తి పట్టుకునేటట్టు చేసింది. వాడు ఒంటరిగా దొరికితే తీసుకెళ్లి వాడిని నరికేటట్టు చేసింది. యేసు ప్రభు దేని మీద దృష్టి పెడుతున్నాడు? నరికిన దాని మీద కాదు. దానికి తీసుకెళ్తున్నటువంటిది ఏంటి? ఏది ఆ స్థాయి వరకు తీసుకెళ్తుంది? ఆ ద్వేషం మీద మనసు పెడుతున్నాడు. నరహత్య గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఏమంటాడంటే ఆ నరహత్యకు కారణమైనటువంటి ద్వేషం ఇంకా భయంకరమైందని మాట్లాడతాడు. ద్వేషం ఓకే అని బైబిల్ చెప్పటం లేదు. ద్వేషమే హత్యకు వరకు తీసుకెళ్తుంది. మీరు హత్య చేయడానికి వీల్లేదు, కానీ ఆ హత్యకు మూలమైనటువంటి ద్వేషం కూడా మీలో ఉండడానికి వీల్లేదు అనేది యేసు ప్రభు వివరణగా మనం చూస్తాం. వ్యభిచారం తప్ప వాళ్ళు వ్యభిచారం చేయకూడదు అన్న మాట దాకా వెళ్ళారు. కానీ వ్యభిచారం అనేది బయట కనబడే ఒక పని మాత్రమే. కానీ లోన ఏం జరుగుతుంది? ఎంతో దారుణమైనటువంటి ఆ ఆలోచనలతో వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. ఏ ఆలోచనలు వాళ్ళు పెరిగి ఒకసారి వాళ్ళతో పని చేయించాయి. యేసు ప్రభు అక్కడికి వెళ్తున్నాడు. మీరు మోహపు చూపు కూడా పాపం అని మాట్లాడతాడు. వైవాహిక చట్టాలను ఉల్లంఘించకూడదు అని వాళ్ళు వైవాహిక చట్టాల గురించి మాట్లాడేవారు. ఏదైనా గొడవ వస్తే విడాకులు తీసుకోవచ్చు, విడాకులు తీసుకోకూడదు, ఇవి మాట్లాడేవారు. కానీ యేసు ప్రభు విడాకులు కాదు అసలు దేవుడు ఎందుకు తయారు చేశాడు స్త్రీని పురుషుణ్ణి? నీకు తేడా వస్తే విడాకులు తీసేసుకోవడం, తేడా రాకపోతే కలిసి ఉండి, ఇది కాదు కదా. దేవుడు ఎందుకు తయారు చేశాడు? దేవుడు ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎలా జీవించాలని నేను కోరుతున్నాడని వాళ్ళ క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఒట్టు పెట్టుకోవడం గురించి మాట్లాడేవారు. ఒట్టు పెట్టుకుంటే అన్నది నెరవేర్చాలి. కానీ ఒట్టు పెట్టుకుంటానికంటే ముందు మాట నిలబెట్టుకోవడం నేర్చుకో. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. అప్పుడు ఒట్టు కూడా తర్వాత. నీ మాట ఎందుకు తప్పి ఒట్టు మాత్రమే ప్రధానంగా తీసుకుంటావా? ఏదనంటే మాట అయితే అన్నానండి, ఒట్టెట్టుకోలేదు కదా అంటారు. కానీ మాట ఇవ్వడం కూడా తప్పే కదా అని యేసు ప్రభు వారు ఇంకా లోతైనటువంటి ఆలోచనలోనికి, అంటే వాళ్ళని అక్షరంలో నుండి ఆత్మ దగ్గరకు నడిపిస్తుంది. వాళ్ళ అక్షరాల దగ్గర ఉండిపోయారు, అక్షరాల వెనుకున్న ఆత్మ స్వభావం దగ్గరికి వారిని తీసుకెళ్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఆజ్ఞల్ని కొట్టేయడం లేదు, కానీ వాటిని స్థిరపరుస్తున్నాడు. వాటికి వాళ్ళు మరింత దగ్గరగా జీవించేటట్టుగా, వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు దేవుని దగ్గరయ్యేటట్టుగా వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇలా జీవించాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది, ఈ విధంగా చేస్తే మీ ప్రవర్తన బాగుంటది, ఈ విధంగా చేస్తే శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికమవుతుంది, మీ పరలోకపు తండ్రికి ఉన్న పరిపూర్ణత ఇలా జీవిస్తే వస్తుంది, అలా జీవిస్తే రాదు అని యేసు ప్రభు వారు బోధిస్తున్నట్టుగా మనం చూస్తాము. యేసయ్య కాలంలో యూదులు, అప్పుడున్నటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించే శాస్త్రులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, లేక అప్పుడు ఉండేటువంటి పరిసయ్యులు ప్రతి అక్షరాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన అక్షరం గురించి మాట్లాడడం లేదు, కానీ వాటిలో ఉన్న భావం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు దశంభాగం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన దేవుని దగ్గర అవ్వడం గురించి మాట్లాడతాడు. న్యాయము, విశ్వాసం, కనికరం గురించి మాట్లాడతాడు. దశంభాగం గురించి మాట్లాడు. నువ్వు దేవుని దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ఇస్తావు. దశంభాగం ఇచ్చేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకడం కాదు కదా. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి అక్షర విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉన్నారు, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన మూల సత్యాన్ని వాళ్ళు విమర్శించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 21వ వచనం నుండి 48వ వచనం వరకు 6 ఉదాహరణల్లో వీటిని ఆయన ఖండిస్తూ ఏది ప్రాముఖ్యమో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు.